Okay, good morning students. Before class we have discussed about the natural scavengers. How do you get which are the natural scavengers, pros and alage manam vultures and before class discuss cheyadam jarigindi. Okay, today we are discuss about the how do you food chain. Food chain means the depending on the one organisms to other organisms and producers to consumers అని మనం ఇలా డిస్కస్ చేస్తూ ఉంటాం అనేది జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ we discuss about the food chain. Food chain అంటే ఏంటో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఓకే ఫుడ్ చైన్ అని చూసినట్లయితే the food chain is connection between the animals and basis of their food habit. Food chain is connection between the food chain is connection between the food chain is stop the time. Food chain is connection between the animals and their food habit. Animals and their food habit and their food habit. Okay, food chain is connection between the animals and their food habit. And food chain అనేది దేని మీద డిపెండ్ అయి ఉంది? యానిమల్స్ మీద అండ్ ఫుడ్ హ్యాబిట్ మీద డిపెండ్ అయి ఉండడం అనేది జరిగింది. ఓకే, లివింగ్ ఆర్గానిజం need food to perform their living organism need to perform their life process. Some organism can produce whole food. Okay, you know there are the two types of the animals we are observing in our surroundings. Two types of the nutrition are present. One is the nutrition means the procurement of nutrients is called as a nutrition and మనం చెప్పుకున్నాం. Okay, what is that? Depending on the two types of the nutrition. One is the autotrophic nutrition and second one is the heterotrophic nutrition. Autotrophic nutrition means the preparing for the whole food. ఏవైతే ప్లాంట్స్ ఎగ్జాంపుల్ చెప్పి మనం ప్లాంట్స్ని ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ప్రిపేరింగ్ ఫర్ ద ఓన్ ఫుడ్ అంటే ఏంటి? వాటంతా ఆహారాన్ని స్వయంగా తయారు చేసుకునేటువంటి ఆటోట్రోప్స్ అన్నారు. అండర్స్టాండ్? ఆటోట్రోప్స్ అని పిలుస్తాం. అంటే డిపెండింగ్ ఆన్ ద అదర్స్. ఎగ్జాంపుల్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ ఆల్సో డిపెండింగ్ ద అదర్స్. హ్యూమన్ బీయింగ్స్ ఏం చేస్తూ ఉంటారు? వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద ప్లాంట్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద యానిమల్స్ని మీద డిపెండ్ అయ్యి మనం ఏం చేస్తూ ఉంటాం? ఫుడ్ మెటీరియల్ అనేది అప్టైన్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, దట్ ఈస్ ఆల్సో కాల్డ్ as heterotrophs. Okay, understand? And there are the nutrition divided into two types. One is the autotrophic nutrition and second one is the heterotrophic nutrition. Autotrophic nutrition means that it preparing for the whole food. Whole గా మనం ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకుంటూ కనుక ఉంటే వాటి ఏమని పిలుస్తామా? ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ అనేటువంటి పేరుతో పిలుస్తాము. హెటరోట్రోపిక్ న్యూట్రిషన్ మీన్స్ డిపెండింగ్ ఆన్ ద అదర్స్. అంటే వేరే ఏదో ఒక వస్తువు మీద, ఏదో ఒక ఆర్గానిజం మీద, ఏదో ఒక ఫుడ్ ఐటమ్ మీద కనుక డిపెండ్ అయి ఉంటే కనుక దాన్ని హెటరోట్రోపిక్ న్యూట్రిషన్ అంటాం. అంటే డిపెండింగ్ ఆన్ ద ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఈ ఆటోట్రోపిక్ న్యూట్రిషన్, హెటరోట్రోపిక్ న్యూట్రిషన్ వై టైప్ టు దమ్ దట్ ఈస్ ద ప్రిపేరింగ్ ఫర్ ద ఓన్ ఫుడ్ సమ్ ఆర్గానిజమ్స్ అని చెప్పి అండ్ దేర్ ఓన్ అన్నాం. అంటే ఓన్గా ప్రిపేర్ చేసుకునేటువంటి వాటి మనం ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ కింద చెప్పుకుంటాం. అండ్ డిపెండింగ్ ఆన్ అదర్స్ తీసుకోవాలి హెటరోట్రోపిక్ న్యూట్రిషన్ కింద చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, అండర్స్టాండ్? The food chain is connection between the animals and their food habit. ఈ ఫుడ్ చైన్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంట? యానిమల్స్ అండ్ దేర్ ఫుడ్ హ్యాబిట్ మీద డిపెండ్ అయి ఉంటుందంట. అంటే యానిమల్స్ అండ్ దట్ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద ఫుడ్ హ్యాబిట్ ఆర్ డిఫరెంట్ ఆర్గానిజమ్స్ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద ఫుడ్ ఐటమ్స్ ఆర్ ఈటెన్. దట్స్ వై ద డిపెండింగ్ ఆన్ ద ఫుడ్ ఐటమ్స్ ఆర్ హ్యాబిట్ అండ్ దేర్ హ్యాబిట్. లివింగ్ ఆర్గానిజం నీడ్ టు పర్ఫార్మ్ their life process. Living organism need to perform their life process. ఈ లివింగ్ ఆర్గానిజమ్స్ కనుక చూసుకుంటే డిఫరెంట్ ఆర్గానిజమ్స్ హ్యావ్ ఏ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద లైఫ్ ప్రాసెస్ ఆర్ ప్రజెంట్. Okay, some all organisms have same type of life process are present? No.
some organisms are, some dogs, one type of like cross are there, some rats, some type of rat, some camel, some buffaloes, some cows, different are present. Yes or no? Yes. And different organisms have a different types of the life process are present. Okay, understand? In case some life process is different states different గా ఉంటుంది. ఇప్పుడు సమ్ మెంబర్స్ ఎర్లీ మార్నింగ్ అవుతుంది, సమ్ మెంబర్స్ ఈవినింగ్ అనుకుంటాం, సమ్ మెంబర్స్ ఏమో ఆఫ్టర్నూన్ అని, ఇలా మనం ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటాం. అంటే వాళ్ళ జీవన శైలిని బట్టి వాళ్ళు ఏం చేస్తుంటారు, వాళ్ళ టైమింగ్స్ని వాళ్ళు సెట్ చేసుకొని వాళ్ళ వర్క్స్ అనేవి వాళ్ళు కంటిన్యూషన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, అండర్స్టాండ్? నెక్స్ట్ వన్ చూడండి. Okay, the organisms gets its foods. There are the two types of the organisms are there. The depending on the producers and consumers. Okay, the food chain are depending on the producers and consumers. Producers means producers and consumers. Producers and consumers. Okay, the producers. What is the producers? What is the producers? Producers అని మనం ఎవరు అంటాం? Producers. What is the producers? Producers అంటే ఏంటి? You know in a producers, in before class also, you know in a 5th class also the food chain will became that they have depending on the producers, consumers. The producers are divided into three types. The producers and consumers are divided into three types: primary consumers, secondary consumers and tertiary consumers. ఇలా మనకి 3 గా డివైడ్ చేయడం అనేది జరిగింది. ఓకే, you know the producers means make their own food. Make their own food. Producers means make their own food. You understand? Own food means preparing for the own. In case the plants have anybody has give some food material, this rice, this dal, this curry, anyone is giving that one in plants? No. That they have preparing for the idli, chutney, all are food material are eaten only. The preparing for the own plant only. In food items also, any food items are preparing for only. Anyone is didn't give that one. Okay, understand? మనం ఏమైనా ఇస్తున్నామా వాటికి ఆహారాన్ని? Plants కి you are giving that anyone? No, didn't give. మనం ఏమి వాటంతట అవే ఆహారాన్ని తయారు చేసుకునే which process? The photosynthesis process. ఏ ప్రాసెస్ ద్వారా ఆహారాన్ని వాటంతట తయారు చేసుకుంటాయి? ఫోటోసింథసిస్ ప్రాసెస్ ద్వారా అవి ఆహారాన్ని వాటంతట అవి తయారు చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి మేక్ దేర్ ఓన్ ఫుడ్, వాటంతట అవి ఆహారాన్ని తయారు చేసుకుంటాయి కాబట్టి వాటిని ఏమని పిలుస్తాం? ప్రొడ్యూసర్స్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ప్రొడ్యూసర్స్ మీన్స్ ద మేక్ దేర్ ఓన్ ఫుడ్, వాటంతట అవే ఆహారాన్ని తయారు చేసుకుంటూ ఉంటాం అనేది జరుగుతుంది. ఒక విషయం, ప్రొడ్యూసర్స్ మీన్స్ మేక్ దేర్ ఓన్ ఫుడ్, వాటంతట అవి ఆహారాన్ని స్వయంగా ఆహారాన్ని తయారు చేసుకునేటువంటి వాటిని ప్రొడ్యూసర్స్ అంటారు. ఎగ్జాంపుల్ వచ్చేది ప్లాంట్స్. నెక్స్ట్ వన్, ద ప్లాంట్స్ ఆర్ ప్రొడ్యూసర్స్. Plants are producers. Plants are producers. Any living thing that use any living thing that use the energy of the sun to make its own food is producers. Own food is a producers. Okay, the make their producers means make their own food. Plants make their own food is called as a producers. Okay, the plants are make their own food. Plants are producers.
Any living things that use the energy of the sun to make its own food is called as a producers. ఈ living things అన్నమాట. Living things are preparing for the own food, and what is the using? Which substance is used for that one? The preparing for the own food. The sunlight is used for the photosynthesis process. Okay, what is photosynthesis process లో కావాల్సినటువంటి reagents ఏంటి? Sunlight, water, chlorophyll, mustard sugar. Okay, that's why the sunlight are using for the life process. Living things are use that the energy of the sun. ఎక్కడి నుంచి వస్తుందంట వీటికి ఎనర్జీ అనేటువంటిది సన్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. మేక్ ఇట్ ఓన్ ఫుడ్ ఈస్ కాల్డ్ ఏ ప్రొడ్యూసర్. నెక్స్ట్ కన్జ్యూమర్స్. సెకండ్ వన్ వచ్చేటప్పటికి కన్జ్యూమర్స్. Okay, consumers is an organism that eat living plant or animal. Living plant or animal. Okay, consumer means is an organism that eat or living plant or animal. ఏదైనా ఒక లివింగ్ ప్లాంట్ అవ్వచ్చు లేదా యానిమల్ అవ్వచ్చు, వాటిని ఏమని పిలుస్తారంట? కన్జ్యూమర్స్ అనేటువంటి పేరుతో పిలుస్తారంట. ఓకే, అండర్స్టాండ్. మనం ప్రొడ్యూసర్స్ అంటే మేక్ దేర్ ఓన్ ఫుడ్. ఏవైతే ఆహారాన్ని వాడంతటా అవి తయారు చేసుకుంటాయో వాటిని మనం ఏమనుకున్నామా? ప్రొడ్యూసర్స్ అన్నాం. కన్జ్యూమర్స్ మీన్స్ ఇట్ ఈస్ ఏ లివింగ్ ఆర్గానిజం ఆర్ ఏ ప్లాంట్ ఆర్ యానిమల్. యానిమల్ అయినా అవ్వచ్చు లేదా ప్లాంట్ అయినా అవ్వచ్చు. బోత్ ఆర్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ కన్జ్యూమర్స్. వాటిని కన్జ్యూమర్స్ అనేటువంటి పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఆల్ యానిమల్స్ ఆర్ consumers. All animals are consumers because they do not make their own food. Okay, all animals are consumers. ప్రతి యానిమల్ కూడా చెప్పాను కదా, ఈజ్ అన్ ఆర్గానిజం దట్ ఈట్ లివింగ్ ప్లాంట్ ఆర్ యానిమల్. బోత్ లివింగ్ ప్లాంట్ అయినా అవ్వచ్చు లేదా యానిమల్ అయినా అవ్వచ్చు. బోత్ ఆర్ కన్జ్యూమర్స్. ద కన్జ్యూమర్స్ ఆర్ ఆల్ యానిమల్స్ ఆర్ కన్జ్యూమర్స్. ప్రతి యానిమల్ కూడా మనం దేనికి చెప్పుకోవచ్చమ్మా అంటే కన్జ్యూమర్స్ కింద చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఆల్ యానిమల్స్ ఆర్ కన్జ్యూమర్స్ బికాస్ దే డు నాట్ మేక్ దేర్ ఓన్ ఫుడ్. ఓకే, దట్స్ వై దే డు నాట్ మేక్ దేర్ ఓన్ ఫుడ్. అంటే ఎందువల్ల కన్జ్యూమర్స్ అన్నాం? ఆల్ ప్లాంట్స్ హ్యావ్ ఏ ప్రొడ్యూసర్స్ అన్నాం. ఆల్ ప్లాంట్స్ హ్యావ్ ఏ ప్రొడ్యూసర్స్ అని చెప్పాం. బట్ కన్జ్యూమర్స్ అంటే ఏంటి? ఈజ్ అన్ ఆర్గానిజం ఈజ్ లివింగ్ ప్లాంట్ ఆర్ యానిమల్. యానిమల్స్, ఆల్ యానిమల్స్ ఆర్ ఏ కన్జ్యూమర్స్ అని చెప్పాం. ఆల్ యానిమల్స్ ఆర్ ఏ కన్జ్యూమర్స్. ప్రతి యానిమల్ కూడా మనం కన్జ్యూమర్స్ కింద చెప్పుకున్నాం. బట్ ఎందువల్ల ఆల్ యానిమల్స్ కన్జ్యూమర్స్ అని చెప్పాం? డు నాట్ మేక్ దేర్ ఓన్ ఫుడ్. వాడంతటా ఆహారాన్ని తయారు చేసుకోలేవు. యునో ఆల్ యానిమల్స్ ఆర్ ఏ కన్జ్యూమర్స్ బికాస్ దే డు నాట్ ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్. అవి ఎందువల్ల వాటిని కన్జ్యూమర్స్ అన్నాం? వాడంతటా ఆహారాన్ని తయారు చేసుకోవడం అనేది జరగదు. దట్స్ వై దే డు నాట్ హ్యావ్ ఏ మేక్ దేర్ ఓన్ ఫుడ్. దట్స్ వై కన్జ్యూమర్స్. ఓకే, అందువల్ల మనం వాటిని కన్జ్యూమర్స్ అంటే ఆల్ యానిమల్స్ ఆర్ ఏ కన్జ్యూమర్స్. దే డు నాట్ మేక్ దేర్ ఓన్ ఫుడ్. ఏవి కూడా వాడంతటా అవి ఆహారాన్ని తయారు చేసుకునేటువంటి క్యాపబిలిటీ ఉన్నటువంటి ఆర్గానిజమ్స్ అనేవి లేవు కాబట్టి వాటిని మనం కన్జ్యూమర్స్ అన్నాం. ఓకే, అండర్స్టాండ్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రైమరీ కన్జ్యూమర్స్. Primary consumers.
Primary consumers. They eat producers. They eat producers. They eat producers. They include herbivores, such as some insects, rabbit, cow, etc. ఓకే, ప్రైమరీ కన్జ్యూమర్స్. ప్రైమరీ కన్జ్యూమర్స్ అని వేటిని అంటారు అంటే, వాట్ ఇస్ ద కన్జ్యూమర్స్ అంటే do all animals have a consumers, they do not make their own food, that's why consumers అని చెప్పారు. ఓకే, ప్రైమరీ కన్జ్యూమర్స్ మీన్స్ దే ఈట్ ప్రొడ్యూసర్స్. ఏవైతే ప్లాంట్స్ని ఆహారంగా తీసుకుంటాయో వాటిని ఏమంటారు, ప్రైమరీ కన్జ్యూమర్స్ అన్నారు. They eat plants. They eat producers. Producers means plants. Okay, the producers means plants. Producers means make their own food. ఏవైతే ఆహారాన్ని వాళ్ళందరూ తయారు చేసుకుంటే వాటి ప్రొడ్యూసర్స్ అన్నమాట. అలాగే ఈ ప్రైమరీ కన్జ్యూమర్స్ మీన్స్ దే ఈట్ ద ప్రొడ్యూసర్స్. అంటే దే ఈట్ ద ప్రొడ్యూసర్స్ అంటే ప్లాంట్స్ని ఏవైతే ఆహారంగా తీసుకుంటే వాటిని ప్రైమరీ కన్జ్యూమర్స్ అంటారు. అప్పుడు ఎగ్జాంపుల్ బఫెలోస్, కౌస్, జిరాఫీ, డీర్, నెక్స్ట్ వచ్చేది గోట్, షీప్, ఇవన్నీ వస్తాయిగా. ప్లాంట్స్ని ఆహారంగా తీసుకునేవంటే ప్రైమరీ కన్జ్యూమర్స్. ప్రైమరీ కన్జ్యూమర్స్ అంటే దే ఈట్ ద ప్రొడ్యూసర్స్. ప్లాంట్స్ని ఏవైతే ఆహారంగా తీసుకుంటాయో ఆల్ ఆర్ ప్రైమరీ కన్జ్యూమర్స్. అండర్స్టాండ్? ఓకే, దే ఈట్ ప్రొడ్యూసర్స్, దే ఇంక్లూడ్ హెర్బివోరస్. అంటే దే ఈట్ ప్రొడ్యూసర్స్ అండ్ దే ఈట్ ద హెర్బివోరస్. హెర్బివోరస్ మీన్స్ only they are eating the food material is eaten by the plants. Herbs, shrubs వాటిని ఆహారంగా తీసుకునేటువంటి వాటిని హెర్బివోరస్ అన్నారు. అంటే ఓన్లీ దే ఈట్ ద ఓన్లీ ప్లాంట్స్. నెక్స్ట్ కార్నివోరస్ అంటే దే ఈట్ ద మీట్. ఎగ్జాంపుల్ లయన్, టైగర్ ఇలాంటివన్నీ. నెక్స్ట్ ఓమ్నివోరస్ అంటే బోత్ ఆర్ అంటే ఈటెన్ బై ద ప్లాంట్స్ అంటే యానిమల్స్, రెండింటిని ఆహారంగా తీసుకునేటువంటి వాటిని ఓమ్నివోరస్ అని చెప్పుకున్నాం మనం ఫస్ట్ క్లాస్ స్టార్టింగ్. నెక్స్ట్ దే ఇంక్లూడ్ ద హెర్బివోరస్ సచ్ యాస్ సమ్ ఇన్సెక్ట్, రాబిట్, కౌ, జిరాఫీ, డీర్, ఇవన్నీ కూడా మనకి ప్రైమరీ కన్జ్యూమర్స్ కింద చెప్పుకుంటాం. ఓకే, అండర్స్టాండ్? నెక్స్ట్ వచ్చేటప్పటికి సెకండరీ కన్జ్యూమర్స్. సెకండరీ కన్జ్యూమర్స్ ఈ సెకండరీ కన్జ్యూమర్స్ మనం చూసినట్లయితే దే ఈట్ ప్రైమరీ కన్జ్యూమర్స్. They eat primary consumers. They eat primary consumers. They eat primary consumers. They include carnivorous. They include carnivorous. They include carnivorous such as many birds, frogs, etc. ఓకే, చూడండి, ప్రైమరీ కన్జ్యూమర్స్ అంటేనేమో దే ఈట్ ద ప్రొడ్యూసర్స్. అంటే ప్లాంట్స్ ఏవైతే ఆహారంగా తీసుకుంటాయో వాటిని మనం హెర్బివోరస్ అని, సారీ ప్రైమరీ కన్జ్యూమర్స్ అని. సెకండరీ కన్జ్యూమర్స్ అంటే దే ఈట్ ద ప్రైమరీ కన్జ్యూమర్స్. అంటే ఇప్పుడు కౌ కావచ్చు, బఫెలోస్ కావచ్చు, లేకపోతే జిరాఫీ కావచ్చు, డీర్ కావచ్చు, షీప్ కావచ్చు, గోట్ కావచ్చు, వీటన్నిటిని ఆహారంగా ఏవైతే తీసుకుంటాయో వాటిని సెకండరీ కన్జ్యూమర్స్ అంటారు. అండర్స్టాండ్? అంటే అప్పుడు ఏమి తింటాయి? జిరాఫీని కానీ, డీర్ని కానీ, గోటును కానీ, షీప్ని కానీ, కౌ కానీ, బఫెలోస్ని కానీ ఏవి ఆహారంగా తీసుకుంటాయి అంటే మనం అప్పుడు ఏం చెప్పుకోవచ్చు అంటే దే ఈట్ ద ఇన్సెక్ట్స్ని ఆహారంగా తీసుకునేటువంటి వాటిని. అంటే ఇన్సెక్ట్స్, కౌ, ర్యాబిట్ వీటిని ఆహారంగా తీసుకునే వాటిలో మనం బర్డ్స్, మెనీ బర్డ్స్ అని చెప్పదు. ఇన్సెక్ట్స్ని తింటాయి కదా మెనీ బర్డ్స్. అలాగే ఫ్రాగ్ ఇన్సెక్ట్స్ని తింటారు కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫాక్స్ డిఫరెంట్ ఆర్గానిజమ్స్.
and depending on the one organisms to another organism. Okay, this is the secondary consumers. అంటే మనం ఇప్పుడే we are discussing about the producers, consumers అంటే ఏంటో నేర్చుకున్నాం. అలాగే primary consumers, secondary consumers. These four are your lane. Okay, అంటే producers means make their own food is called as a producers. Example వచ్చేసి plants అని. Next consumers means the consumers means that do not prepare their own food. అవి ఓన్గా ఆహారాన్ని అయితే తయారు చేసుకోలేవు. ఆల్ యానిమల్స్ ఆర్ కన్జ్యూమర్స్ అని చెప్పుకున్నాం. ప్రైమరీ కన్జ్యూమర్స్ మీన్స్ దే ఈట్ ద producers is called as a primary consumers. The primary all primary consumers is called as a secondary consumers. అంటే ఒకదానికొకటి రిలేటెడ్గా మనం చూడటం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ క్లాస్ విల్ బి డిస్కస్ ద టెరిటరీ కన్జ్యూమర్స్ వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఓకే ఓకే టుడే గివెన్ దట్ హోంవర్క్ వచ్చేసి థర్డ్ చాప్టర్లో 4 to 8 questions complete అయినాయి. 9, 10, 11, 12, 13 questions read and write. Okay, next class will be discuss remaining. Thank you.